అంటే 'పుష్ప 2' రిలీజ్ డేట్ దగ్గరికొస్తుంది. 'జానీ మాస్టర్' ఇంకొక సాంగ్ చేయాలని ఉంది. ఆ సాంగ్ రీప్లేస్ చేస్తున్నారా 'జానీ మాస్టర్'? లేకపోతే 'జానీ మాస్టర్' కోసం వెయిట్ చేస్తారా? అంటే ఇంకా దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి అలాగండి. అంటే ఇంకా దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి అలాగండి. అది మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఏంటా ఇంత అది మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఏంటా ఇంత అది మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఏంటా ఇంత. రవి గారు 2 క్వెషన్స్ అండి. ఒక క్వెషన్ అంటే ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్‌గా రన్ అవుతుంది. 10 డేస్ 30 క్రోర్స్ వచ్చింది. నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. కానీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ అయిపోయింది కదా! దీన్ని 4 వీక్స్ విండోనా లేకపోతే ఎక్స్‌టెండెడ్ చేస్తున్నారా? ఎన్ని వీక్స్ అండి? ఆఫ్టర్ అక్టోబర్ 11th అండి. అదే 4 వీక్స్ విండో. 4 వీక్స్. అంటే హిట్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ అప్పుడు అంటే 8 వీక్స్ హిందీలో 8 వీక్స్ ఉన్నాయి. అలా మనకి కూడా అది మన దగ్గర కూడా ఏంటంటే అండి 8 థియేటర్ బతకాలి అంటే కొంచెం ఇవన్నీ ఏంటంటే ఎగ్జిబిటర్ నుంచి ఒక పుష్ రావాలండి. లేదు ఆర్ ఎల్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు రిలీజ్ యువర్ ఫిల్మ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 8 వీక్స్ అట్లాంటిది ఏమైనా వస్తే ఇక మనకు కూడా డూ ఆర్ డే తప్పని సిచ్యువేషన్లో అందరూ 8 వీక్స్కే ఫిక్స్ అయిపోయి ఆ విధంగా అయితే కానీ అది వర్కౌట్ అవ్వదండి. మా పుష్పాలు ఇవన్నీ అయితే అన్నీ 8 వీక్సేనండి. పెద్ద సినిమాలు అన్నీ 8 వీక్సే. అంటే మేజర్ ప్రొడక్షన్ హౌస్ మీదే కదా, మీ దగ్గర నుంచి ఏమన్నా ఒపీనియన్ వస్తే అందరు ఇండస్ట్రీ వీఆర్ ఆల్సో ఫర్ దట్. అండ్ మాకు మేము అందరం మాట్లాడుకుంటున్నాం, ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఏమన్నా అట్లా అలా పుష్ అయ్యి అటు నుంచి వచ్చి ఇది ఉంటే మనం కూడా అబ్జెక్ట్ చేయకుండా విల్ గో ఫర్ దట్ అన్నట్టే అనుకున్నామండి. యువి వంశీ గారు, దిల్ రాజు గారు, మేము అందరం కూడా. అప్పుడు ఏంటంటే సరే ఏదైనా నామినల్గా వాళ్ళు తగ్గించారనుకోండి, అయినా సరే దట్ ఈజ్ ఓకే. ఎందుకంటే థియేటర్కల్ ఇక్కడ తగ్గితే ఇక్కడ థియేటర్కల్ రెవెన్యూ బెటర్ అవుతుంది కాబట్టి మా అందరికి ఓకే అండి. ఏదో ఒక కమింగ్ ఫ్యూ వీక్స్లోనేమో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటామండి దాని మీద. తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి. అంటే 'పుష్ప 2' రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంది. 'జానీ మాస్టర్' ఇంకొక సాంగ్ చేయాలని ఉంది. ఆ సాంగ్ రీప్లేస్ చేస్తున్నారా 'జానీ మాస్టర్'? లేకపోతే 'జానీ మాస్టర్' కోసం వెయిట్ చేస్తారా? అంటే అక్కడ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈ సర్కమ్స్టాన్సెస్లో మరి ఆయన మీద ఏమైనా ఆంక్షలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు అంటే ఇంకా దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి అలాగండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయనతోనే అనుకున్నాం మరి అనుకోకుండా ఇది వచ్చి పడి మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఏంటా ఎంత జరిగిందని. సో అది కుదరకపోతే వేరే ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. రితేష్ గారు హాయ్ అండి. హాయ్, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మీ హ్యాపీ బర్త్డే తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారు. కానీ ఈ స్క్రిప్ట్ అంటే మత్తు వదలరా 2ని 1 రాసుకున్నప్పుడే రాసుకున్నారా, లేకపోతే హ్యాపీ బర్త్డే తర్వాత రాసుకున్నారా? ఇందులో టఫెస్ట్ పాయింట్ ఏంటి మీకు? బాగా టఫ్ అనిపించింది ఎక్కడ సీన్? అంటే ముందు ఉన్నది ట్యాంపరింగ్ సీన్ అండ్ ఇంట్రో సీన్ ఒకటి ఉండిందండి ఐడియా. సో ఫస్ట్ పార్ట్ తర్వాత దాని తర్వాత మేజర్ స్ట్రక్చర్ అనేది రాలేదు నాకు. సో ఆ స్ట్రక్చర్ ఏదైతే స్టోరీ ఏదైతే ఉందో అది క్రాక్ చేయడానికి టైం పట్టింది అనమాట. సో అది మేజర్గా అది నేను మామూలుగా ఇన్స్పైర్ అయింది ఇట్లా సియోల్లో ఒకటి బర్నింగ్ సన్ స్కాండిల్ అని ఒకటి జరిగింది. సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే